కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసు నిందితుడి వింత ప్రవర్తన సైకియాట్రిస్టులకు సైతం అంతుబట్టట్లేదు. నచ్చిన వస్తువు కావాలంటూ తల్లిదండ్రులను అడగాల్సింది పోయి దొంగతనం చేయాలనుకున్నాడు. తప్పు చేసి పారిపోవడానికి బదులు పోలీసుల చుట్టూ తిరిగాడు. ఘోరమైన నేరం చేసినప్పటికీ భయపడకుండా అమాయకపు మాటలతో ఎదురుదాడికి బ్లాక్ మెయిల్ కి దిగాడు. ఇక సహస్రను చంపేసినా బాధపడకుండా తన పెంపుడు కుందేలు మరణిస్తే మాత్రం దిగులు చెందాడు. కొడుకు వ్యవహారంపై కన్నతల్లికి కాస్త అనుమానం వచ్చి నిలదీసే ప్రయత్నం చేసిన మాయమటలతో బురిడి కొట్టించాడు. పోలీసులకు వచ్చిన సందేహాలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పి తప్పించుకోబోయాడు. కరడు గట్టిన క్రిమినలే ఇలాంటి మర్డర్లు చేయగలడంటూ తనను తాను రక్షించుకోబోయాడు. ఇక సహస్ర హత్య గురించి నీకేమైనా తెలుసా అని తల్లి అడిగితే ఆమె మీద ఒట్టేసి అలవోకగా అబద్ధాలాడాడు. అంతా తానే చేసినా తనకేం తెలియదంటూ పూర్తిగా భిన్నమైన జవాబులు చెప్పాడు. నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలా ఉన్నావంటూ తల్లి మీద అభాండం వేయబోయాడు. 2 నెలల కిందట తన బ్యాట్ ని విరగ్గొట్టావని బెదిరించి ఓ బాలుడి నుంచి 500 రూపాయలు తీసుకుని ఆ డబ్బుతో పాత ఫోన్ కొని హత్యలు నేరాలకు సంబంధించిన వీడియోలు చూశాడు.